పెందుర్తి వెంకటేశ్వర జ్యువెలరీలో నలుగురు మహిళలు బంగారం చోరీకి ప్రయత్నం చేశారు. సుమారు 2 తులాల బంగారం చోరీ చేసిన నలుగురు మహిళలు వెంటనే పెందుర్తి క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జ్యువెలరీ షాప్ యాజమాన్యం. మహిళలను అదుపులోకి తీసుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియజేయాల్సి ఉంది. విశాఖపట్నం మాది పెందుర్తి జ్యువెలరీ షాపు శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ. ఉదయాన్నే మేము 10 గంటలకు షాప్ తీసేసి మేము పూజ చేసి కౌంటర్లో కూర్చున్నాం. కస్టమర్లు 4 వచ్చేసి ఆ ఐటమ్ చూపించమన్నారు. చూపించిన తర్వాత మేము చూస్తున్నాగానే 2 జతలు చెవులు తీశారు. చూస్తే నలుగురు ఇద్దరు వచ్చారండి. నలుగురు వస్తూనే పడుకుని పారిపోయారండి బయటికి. నేను పక్క షాప్ స్టీల్ షాప్లో కూర్చున్నాను. మా స్టాఫ్ చూస్తున్నారు. ఈలోపు మాకు ఎప్పుడు చెప్తే నేను పరిగెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడ విడిపోయారు. పట్టుకొని షాప్లో తీసుకొచ్చి చెక్ చేస్తే పొట్టలు దొరికాయి. జత పొట్టలు దొరికాయి. తులమన్నర జత సుమారు 1,50,000 రేట్ అది. ఎమ్మడే స్టేషన్కి ఫోన్ చేస్తాం. వచ్చి పట్టుకొని స్టేషన్ తీసుకెళ్ళి అప్పు చెప్పిస్తాం స్టేషన్.